గైస్ ఈరోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పేస్తున్నాను. మదీనాకి ప్లాన్ చేసినుండే. సో అక్కడికి ఒక చిన్న వర్క్ మీద వెళ్ళినుండే. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఒక స్పెషల్ ఉంటుంది, అది మీరు చూడాలంటే ఖచ్చితంగా ఈ వీడియో వాచ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి. అక్కడ ఎవరున్నారు ఏంది అనేది మీకు చెప్తాను. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఎక్కడ ఉన్నామో గెస్ చేయండి. హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది సస్పెన్స్ చూడండి. ఈరోజు ఒక మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాను. సో మీరైతే వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఏజే కాలనీ పప్పీ వ్లాగ్. గైస్ మనం అయితే వెళ్తున్నాము. సో చూడండి, ఆర్ట్స్ గుర్రాలు అయితే గుద్దవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ సైడ్ ఏంటంటే ట్రాఫిక్ చిరాకేస్తుంది ఎప్పుడు. ఇంకా అక్కడ సైడ్ అయితే తిరిగి బోరు పట్టేసింది అని చెప్పి ఈరోజు ప్లాన్ చేసినుండే. సో 2 వీలర్ మీద. సో వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చినుండే, మా బ్రదర్ కూడా వచ్చినుండే. సో అదనమాట. ఇప్పుడైతే ఇక మనం ఇక్కడ వెళ్ళి రిటర్న్లో నేను వీడియో తీస్తున్నాను మీకు. ఇక్కడ ఇది ఎగ్జాక్ట్లీ వచ్చేసి పురాణా పూల్, మీకు స్టాచ్యూ గుర్తుపట్టవచ్చు. నిజంగా చార్మినార్ అంటేనే ట్రాఫిక్, మదీనా అంటేనే ట్రాఫిక్, అది పురాణా పూలు ఇవన్నీ డేంజర్ అసలు. ఇంకా ముందు చూపిస్తాను నేను. మొత్తం వాటర్ అయితే డేంజర్గా వచ్చేసిన పాపం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిపోతుంది అసలు. నిజంగా ఇది ముందే ట్రాఫిక్ ఏరియా అంటే ఆ ముందు మొత్తం ఆగమాగం అయిపోయింది. అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకు రెడ్ అలర్ట్ లేక వర్షం పడ్డదనుకో అస్సలు రాకండి గాయస్. ఎవరైనా సరే అస్సలు రాకండి ఈ ఏరియాకి అయితే. సో అంతా ఆగమాగం ఉంది. మొన్న మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది, మొత్తం నిండిపోయినాయి. సో చూపిస్తాను, అది కూడా మీరు చూడండి ఒకసారి. ఈ రోడ్స్ మొత్తం చూడండి ఎంత గలీజ్ అయిపోయినాయో. మొత్తం వాటర్ మీకు కనిపిస్తుందో లేదో, దగ్గర నుంచి తీస్తాను చూడండి. ఎంత గలీజ్ అయిపోయినాయి చూడండి వాటర్ అన్నీ. రోడ్ మీద వచ్చేలోకి ఈ మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. అప్పుడు మొన్న వచ్చిన వాటర్కి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మీ గురించి అంటే గలీజ్గా స్మెల్ వస్తుంది యాక్చువల్గా. సో ఇక మీ గురించి ఇక తప్పదు కదా. సో ఇక్కడ ఆగి వీడియో తీస్తాను. ఎట్లా అయిపోయిందో మొత్తం రోడ్డు మీద వాళ్ళు మొత్తం చూడండి వాటర్ ఇవన్నీ. ఇంకో అక్కడ సైడ్ అయితే ఇంకా మరీ డేంజర్గా ఉన్నాయి. నేను పోయేటప్పుడు అక్కడ సైడ్, వచ్చేటప్పుడు తీద్దామని చెప్పి తీస్తున్నాను గైస్. ఓకేనా? గైస్ వాటర్ అయితే ఫ్లోయింగ్ అయితే మస్తు పోతుంది. సో ఇదన్నమాట, ఇది శ్మశాన వాటిగా యాక్చువల్గా. సో ఇది రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది మొన్న వచ్చిన వాటర్కి. డేంజర్గా మొత్తం అయిపోయింది. ఇది మీకు కనిపించచ్చు, చూడవచ్చు. అది రోడ్డు, మనం ఇక్కడ ఉన్నాం. ఎవరైనా సరే గైస్ మనం ఇక్కడ ఉన్నాం అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. సో అక్కడ ఒక అమ్మమ్మ ఉంది, అమ్మతో ఫుల్ కామెడీ అయింది. ఒకసారి వీడియో మొత్తం ఫుల్గా చూడండి. మస్తు అంటే మస్తు కామెడీ ఉంటుంది. అమ్మ చూసి నన్ను చూసి భయపడుతుంది మొత్తం. బడ్స్ అయితే అసలు ఆ వెదర్కి అసలు అవసరం అంటే అవసరం అసలు. అక్కడైతే మా బ్రదరు తీసుకుంటాను ఎంత అని చెప్పి అడుగుతున్నాను. ఇప్పుడు నేను కూడా జాయిన్ అవుతా. అమ్మనే చూడండి, అమ్మమ్మ చూడండి ఒకసారి ఎట్లుందో. అమ్మమ్మ ఏమంటుందంటే గైస్ అసలు కామెడీ, అసలు పోలీసు వాళ్ళకి పట్టిస్తావా, వీడియో తీసుకుంటావా మిమ్మల్ని అంటే పోలీసు వాళ్ళకి పట్టిస్తావా ఏంది అని చెప్పి భయపడుతుంది. ఫుల్ కామెడీ నడిచింది అసలు. మీరు నెక్స్ట్ వీడియోలో కూడా చూడండి ఎంత అని అడుగుతా. కామెడీ ఉంటుంది. కొంచెమే చూసినా ఎందుకు మూమెంటం అనేది. ఎంతమ్మా? 50 రూపాయలకి బుట్ట. గైస్ మేమైతే ఇక అది తీసుకొని ఫస్ట్ తీసుకున్న తర్వాత మంచిగా ఉంటుందని చెప్పి నేనైతే వచ్చి వేస్తున్నాను. తర్వాత మాట్లాడదామని చెప్పి ఇంకా నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి. బస్ అంటే బస్సు కామెడీ అనిపించింది. ఆ బర్డ్స్, ఆ వెదరు అయితే అసలు ఆఫ్సమ్ ఉండే. అసలు మెంటల్ అంటే మెంటల్ ఉండే. ఒకసారి మీరు కూడా వెళ్ళి అక్కడ ఏమన్నా మాకు చాయ్ పైసలు ఏమన్నా ఉంటే మీరు కూడా ఇవ్వండి. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు. ఎందుకంటే ఆమె చాలా పాపం చాలా మంచిగా అనిపించింది. ఆమెను చూస్తే చాలా అమాయకంగా ఉంది. సో నేను వీడియో తీసుకుంటూ పోలీసులకు పట్టిస్తావాలి వాటిలో నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. నాకు
గైస్ పావురాలకు మన మేత ఐ మీన్ ఫుడ్ వేస్తే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పి ఒక సామెత ఉంటుంది గైస్. అది ట్రూ అసలు. మీకు కూడా అనే ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం మీరు కూడా ఫుడ్ మాత్రం ఖచ్చితంగా వేయాలి, పాపాలు పోతాయి అని చెప్పి ఖచ్చితంగా నమ్ముతారు. ఎంతమ్మా? అరే కిतना కిतना బోల్ రే అంటే చెప్పు ఏం కాదు. ఏం కాదమ్మా. कौन सा उठा के उठो उठो. अरे तू फेमस होते रे ऐसा. हाँ ओके ओके ఓకే 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 ఠీక్ హై గాయస్. ఎవరైనా సరే మన ఈ రూట్ వచ్చేసి ఇది వచ్చేసి పురాణా పూల్. మన మండి ఉంది కదా, జియాగూడ మండి నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఇక్కడ ఎప్పుడన్నా వర్షం పడ్డది అనుకో మొత్తం అంతా ఆగమాగం అయిపోయింది. మీరు చూడండి ఫ్లోటింగ్ కూడా బుద్ధవాళ్ళగా పోతుంది. సో చూడండి ఇదన్నమాట మొత్తం చూడదాకా ప్రాంతం అయిపోయింది. సో మీ గురించి ఆగి యాక్చువల్గా ఇక్కడ స్మెల్ కూడా చాలా డేంజర్గా వస్తుంది కదా, మీ గురించి ఆగి వీడియో చేస్తున్నాను. సపోర్ట్ చేయండి ఓకేనా గైస్. మనమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. డైలీ ఒకటే అలాగా అయిపోతుందని చెప్పి డిఫరెంట్గా ప్లాన్ చేశాను యాక్చువల్గా. సో నా వాయిస్ ఎలా వస్తుందో మీరే చెప్పాలి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెండర్ పప్పీ వ్లాగ్స్. సేఫ్గా ఉండండి. వర్షం పడ్డది అనుకో హైదరాబాద్లో అస్సలు బయటికి రాకండి గైస్, ఆగమాగం ఉంది ఓకేనా. వాచ్ ఇట్. వీడియో అయితే ఇదన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెండర్ పప్పీ వ్లాగ్స్ గైస్. ఖచ్చితంగా మాత్రం మీకోసం అయితే రిస్క్ అయితే కొంచెం అయితే చేస్తున్నాను గైస్. సపోర్ట్ చేయండి, వ్యూస్ వస్తున్నాయి గైస్. సబ్స్క్రైబింగ్ మాత్రం అసలు చేయట్లేదు. సో నేనైతే ఇక్కడ స్మెల్ వస్తుంటే కూడా మొత్తం నిలబడి మాట్లాడుతున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయండి ఓకేనా గైస్. సేఫ్గా ఉండండి. వర్షం వస్తే మాత్రం మదీనా సైడ్ అస్సలు రాకండి, ఇరుక్కపోయి అంత ఆగమాగం అయిపోతుంది. మొన్న వచ్చే వర్షాలకి వాటర్ ఫ్లో ఇంతవరకు తక్కువ కాలేదు, ఇప్పుడు వచ్చిందంతా అంత ఆగమాగం ఉంటుంది. అందు గురించి బాయ్, టేక్ కేర్, సీ యూ. జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్ బాయ్.